ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం నుండి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రసంగి లోకములో ఎదురవుతున్న పరిస్థితులను క్షుణ్ణంగా పరీక్షించి వాటిలో ఉన్న అనేక సత్యాలను ప్రసంగి గ్రంథంలో ఆయన వెల్లడిపరిచాడు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ ఎంతో చక్కగా ఈ మాటలు రాస్తున్నాడు. వేలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. వేలువాడు అనే మాటకు అర్థం మన పైన పరిపాలించువాడు లేక మన పైన అధికారి అని అర్థాన్ని స్ఫురిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పైన ఉన్న అధికారికి మనల మీద కొన్నిసార్లు కోపపడినప్పుడు మనం ఆ ఉద్యోగముల నుండి మనం ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ పనుల్లో నుండి వైతొలగిపోవద్దు అని ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబానికి అధికారి ఎవరు అంటే కుటుంబ యజమానుడు. అలాగే ఈ సమస్త సృష్టికి, ఈ ప్రపంచానంతటికీ పైన అధికారి ఎవరు అంటే దేవాతి దేవుడు. అలాగే ఒక ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి అధికారి ఎవరు అంటే వారిని ఆ ఉద్యోగంలో నియమించుకున్న ఆ యజమాని, ఆ పై ఉన్న అధికారి. ఒక రైతు నలుగురు పనిలోనికి వారిని పిలిచి వ్యవసాయ పనిలో వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రైతు అయితే వారిని పనికి పిలిచాడో ఆ రైతు ఆ పనిలో అధికారిగా ఉన్నాడని మనకి తేటపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన పైన దేవాతి దేవుడు ఉన్నాడు, కుటుంబంలో అయితే కుటుంబ యజమానుడు ఉన్నాడు, ఉద్యోగంలో అయితే ఉద్యోగాన్ని మనకు ఇచ్చి మనల్ని ఆ ఉద్యోగంలో కొనసాగిస్తున్న యజమానుడు ఉన్నాడు. ఇలా ప్రతి దానిలో ఒక పై అధికారి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా ప్రసంగి గ్రంథంలో ప్రసంగి రాస్తున్నట్లుగా ఇక్కడ అన్నాడు, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల. ఏమండి, మన పై అధికారి మన మీద ఎందుకు కోపపడుతూ ఉంటారు అండి? చాలామంది మేము ఏ తప్పు చేయకపోయినా మా పై అధికారులు మా మీద కోపపడుతున్నారండి, మమ్మల్ని చాలా మాటలు అంటున్నారండి. కొన్నిసార్లు తట్టుకోలేని పరిస్థితులు మా ఉద్యోగంలో, నేను చేస్తున్న పనుల్లో నాకు ఎదురవుతున్నాయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, కొన్నిసార్లు మన పై ఉన్న అధికారులు మనల్ని ఎవరైతే పని చేస్తున్నారో వారి మీద కోపపడడం మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, చాలా పరిస్థితులు గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా పై అధికారి లేక మన పైన ఉన్న అధికారులు కోపపడడానికి 3 కారణాలు ఉండుండొచ్చు. అందులో మొదటిది, పై అధికారులు మన మీద కోపపడుతున్నారంటే
మనము పని సరిగ్గా వారు అప్పగించిన పనిని లేక వారు మన మీద పెట్టిన బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించినప్పుడు పై అధికారులు సహజంగా వారి కింద పని చేస్తున్న వారి మీద కోప్పడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ కోప్పడినంత మాత్రాన మనము ఆ ఉద్యోగం నుండి బయటకు వచ్చేయొద్దు అంటున్నాడు. ఒకవేళ మన పని మన యజమానుడు కోరుకున్నట్లుగా మనము చేయకపోతే మన మీద కోప్పడుతూ ఉంటారు. అప్పుడు మనం ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తే అండి నష్టపోయేది మనమా యజమానుడా చెప్పండి? కొంతమంది అనుకుంటారు నాలాగా అండి పనిచేసేవాడు వీళ్ళకి దొరుకుతాడా? చాలామంది అంటూ ఉంటారు. నేను చాలాసార్లు విన్నాను. దేవుని బిడ్డలారా, నేను అంటాను నిజమే, నీలాంటి వాడు లేక నీ అంత కష్టపడిన వాడు కష్టపడేవాడు వాళ్ళకు దొరకపోవచ్చేమో, కానీ ఒక పనివాడైతే వాళ్ళకి దొరుకుతాడు కదా. వాళ్ళ పడే నష్టానికంటే నీవు ఎదుర్కొనే సమస్యలే ఎక్కువగా ఉంటాయి ఆ సందర్భాల్లో. దేవుని బిడ్డలారా, యజమానుడు కోప్పడినప్పుడు మనము వాటిని మన లోపమేమిటో, ఎందుచేత యజమానుడు కోప్పడుతున్నాడో మనం గ్రహించగలిగి ఆ పొరపాటును మరలా చేయకుండా మనం సరిదిద్దుకోగలిగితే కోప్పడిన యజమానుడే మనల్ని మెచ్చుకునే స్థాయికి మనము ఎదుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, ఈ రోజున ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన లోపాలను మనం సరిదిద్దుకున్నట కంటే మనము ఎక్కువగా అంటే ఇతరులు మనల్ని కోప్పడితే వెంటనే మనము వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేక వారిని కిందపరచడానికి, వారిని ద్వేషించడానికి, వారిని లేనిపోని అపనిందలు వేయటానికి లేక ఏదో ఒక సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అని అంటాను, నీ లోపము నువ్వు గుర్తెరిగి నువ్వు సరిదిద్దుకునే ఎడల నీవు సరి అయిన వాడిగా బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు బైబిల్ గ్రంథంలో. అలాంటి మంచి పనివాడుగా, మంచి బాధ్యత కలిగిన వాడుగా నీవు నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. దేవుని బిడ్డలారా, ఇది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి యజమానుడు మన మీద కోప్పడినప్పుడు మనం సరిదిద్దుకోవడానికి లేక అది ఒక హెచ్చరికగా మనం భావించాలి. వెంటనే మన లోపాలను మనం సవరించుకుని మనం ముందుకి అడుగు వేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు కొన్ని విషయాలు, మీకు ఆత్మీయ సత్యాలు మీకు వెల్లడిపరచాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, మన పైనున్న దేవుడు కూడా ఆయన అధికారే కదా. మనల్ని సృష్టించిన వాడు ఎవరు? అంటే తల్లి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎరుగుదును అని దేవుడు చెప్తున్నాడు. మనకి ఈ లోకంలో బ్రతకటానికి ఇట్టి పరిస్థితిని, ఇట్టి స్థితిని అనుగ్రహించిన వాడు ఎవరు అంటే దేవాతి దేవుడే. మరి మన జీవితం మనల్ని సృష్టించి మనల్కి ఇట్టి జీవితాన్ని, ఇట్టి కుటుంబాన్ని, ఇట్టి బిడ్డలను, ఇట్టి క్షేమాన్ని, ఇట్టి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే, మరి ఆ యజమానుడైన దేవాతి దేవునికి మనము చూడండి కోపము పుట్టించేవారుగా లేక ఆయనకి ఇష్టము లేని పనులను మనం చేస్తూ ఆయనకి వ్యతిరేకమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటూ దేవుని బిడ్డలారా మనం ముందుకు వెళితే దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, ఆయన కోపపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా కొన్ని హెచ్చరికలు లేక కొన్ని గద్దింపులు
మనం నశించిపోవడానికి కాదు వచ్చినవి, అవి మనము సరిదిద్దబడటానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుంది ఈ మాట? నిజమేనండి. కొన్ని హెచ్చరిక ఎందుకు అంటే, ఆ హెచ్చరిక వినడం ద్వారా మన జీవితాలు సరిదిద్దబడతాయి. హెచ్చరిక మనల్ని బాగు చేయటం కొరకే, మనల్ని సరిచేయటానికి కొరకే, మన లోపాలను సవరించటం కొరకే హెచ్చరిక, లేక గద్దింపు, లేక కోపపడుట. వీటిని మనం గ్రహించగలిగితే మనం ధన్యులమే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు కదా. ఆ విషయం నీకు సుస్పష్టంగా నీ జీవితంలో జరిగే క్రియలను బట్టి నీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈ సమస్యలతో నేను సతమతలవుతున్నాను, ఎందుకు ఏది చేసినా నా జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను అన్న ప్రశ్న నీలో ఉంది. దాని జవాబు కూడా నీ హృదయం నీకు చెప్తూ ఉంటుంది కదా. నీవు దేవునికి వ్యతిరేకంగా నీవు సరిదిద్దబడకుండా ఈ లోకంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని నష్టాలు, కొన్ని అవరోధాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వీటిని బట్టి మూర్ఖంగా ముందుకు అడుగు వేయకుండా మనం ఏం చేయబడాలి అంటే మనం సరిదిద్దుకోవాలి. గద్దించిన దేవుడే దీవెనలోకి నడిపిస్తాడు. అండ్ కోపించిన దేవుడే మనల్ని ప్రేమతో హక్కుని చేర్చుకుంటాడు. నిజమండి, మన జీవితాలు సరిదిద్దబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని బిడ్డలు మన లోపాన్ని మనము గుర్తెరగాలి. చూడండి, ఇది దైవపరంగా ఆత్మీయంగా మన లోపాలు మనం సరిదిద్దుకోవాలి. కొంతమంది అంటారు, నాలో ఏ లోపం ఉందండి, నేను చర్చికి వెళుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను వాయిద్యాలు వాయిస్తున్నాను, నేను అన్నీ పర్లేదు కదా, బాగానే ముందుకు వెళుతున్నా, నాలో ఏం లోపం ఉంది? దేవుని బిడ్డలారా, నీ లోపం ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది, నీదిలో ఏ లోపం ఉందో. మొట్టమొదటగా నీలో ఉన్న లోపం ఎవరు గుర్తెరగలరంటే నీకే తెలుస్తుంది. ముందు నీవు నిజమే మంచి చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, చర్చికి వెళుతున్నావు, ఏమండి వాయిద్యాలు వాయిస్తున్నావు, ఇవన్నీ మంచి చెప్తున్నావు. కానీ హృదయంలో పేరుకుపోయినా, నీ హృదయంలో ఎప్పుడు నిండో అలాగనే ఉన్నా నీ పాప సంబంధమైన హేయమైన క్రియల గురించి నీకు తెలియదా? నీ జీవితంలో అటువంటివి వాటిని నీలోనే ఉంటూ, వాటిని హృదయంలోనే ఉంచుకుంటూ నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు. అవి అలాగే ఉన్నాయి, వాటిలో మార్పు లేదు, కానీ నువ్వు పాటలు పాడుతున్నావు. అలాగే ఉన్నాయి అండి, అలాగే ఉంటూ నువ్వు వాయిద్యాలు వాయిస్తున్నావు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, సరిదిద్దబడినప్పుడు దేవుని కృపను మనం పొందుకోగలం, దేవుని దయకు మనం పాత్రులం కాగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపము సరిదిద్దుకున్నప్పుడు యజమానుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన జీవితాన్ని చూడండి మేలులోనికి, ఆశీర్వాదంలోనికి, దీవెనలోనికి ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ఇది మొదటి కారణం. అలాగే కుటుంబ యజమానులు, కుటుంబంలో ఎన్నో యజమానులు కొన్నిసార్లు కోప్పడుతూ ఉంటారు పిల్లల పైన, వారు కలిగిన పరిస్థితులను బట్టి కోప్పడుతూ ఉంటారు. కానీ పిల్లలు చాలాసార్లు వాళ్ళ తల్లిదండ్రులు కోప్పడ్డారన్న విషయాన్నే నన్నే తిడుతున్నారు, నన్నే అంటున్నారు,
నా మీదే, నేనంటే మా నాన్నకి ఇష్టం లేదు, మా అమ్మకి ఇష్టం లేదు, పద్దాగా నన్ను తిడుతూ ఉంది, పద్దాగా నన్ను కొడుతుంది. ఇలాగా ఇటువంటి హృదయంతోనే చాలామంది పిల్లలు కుటుంబాల్లో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ యవనస్తుడా, ప్రియ తల్లి, ప్రియ సోదరి, ప్రభు పక్షాన్ని మీకు తెలియపరుస్తున్నాను. యజమానుడు కోప్పడ్డాడు అంటే, తల్లిదండ్రులు కోప్పడ్డారంటే వారికి ఇష్టం లేనివేవో నీ జీవితంలో ఉన్నాయని కదా అర్థం. అప్పుడు వారు కోప్పడ్డారని చెప్పి నీవు వారితో మాట్లాడకుండా ఉండడం, లేక ఇంట్లో భోజనం చేయకుండా ఉండడం, లేక ఒక మూలకెళ్ళి మౌనంగా ఉండడం, ఇది వారు నీ యొద్ద నుండి కోరుతున్నారా అండి? వారు నీ యొద్ద నుండి కోరేది ఇదా అంటే, నేను చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాగే చెప్తారు, మా అబ్బాయి కోప్పడ్డాను, అప్పటి నుంచి ఇంట్లో భోజనం చేయడం మానేశాడు, ఇంటికి రావడం మానేశాడు. ప్రియ బిడ్డలారా, మీకు దేవుని పక్షంగా తెలియపరుస్తున్నాను. మీ యజమానులు కోప్పడ్డారంటే వారికి ఇష్టం లేనిది ఏదో ఉంది, వాటిని నీవు సరిదిద్దుకోవాలని కదా దాని అర్థం. మరి ఎందుకు సరిదిద్దుకుంటలేదు? కొంతమంది అంటారు, మాకు తెలియదు ఏంటంటే మా లోపం ఏంటో, మేము ఎప్పుడో ఎదిగినప్పుడు చూస్తాం, సరిదిద్దుకుంటాం అని మాట్లాడే యవనస్తులు కూడా నేటి కాలంలో లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గురించి కూడా ఒక మాట నేను దేవుని పక్షంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి అంటే నేను అంటాను, మరి తల్లిదండ్రులు నువ్వు కోప్పడకూడదని నీ భావన, నువ్వేం చేసినా, నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలా మాట్లాడినా, నువ్వు ఎలా జీవించినా వారు నీ మీద కోప్పడకూడదు అంతేండి. అలా కోప్పడకుండా ఉంటే నిన్ను సరిదిద్దటానికి వాళ్ళు పూనుకోకపోతే నీ జీవితం అంటే ప్రయోజనకరమైనదిగా ఉండదు. అదంతా పాపభూయిష్టమైనదిగా, లోపములతో నిండిపోయిన జీవితంగా, వ్యసనాలకు నిలయంగా, చెడు చేష్టలకు పనులకు నీ జీవితం ఒక చిరునామాగా మారిపోద్ది కదా. దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా? ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా ఈ సత్యాన్ని మీకు వెల్లడిపరుస్తుంది. ఇది మీకు తెలియదని కాదు నేను చెప్పట్లేదు, ఇది మీకు తెలియని మర్మాలు ఏం నేను బోధించట్లేదు, కానీ తెలిసిన వాటినే కొంత మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆలోచన చేయి. నీ తల్లిదండ్రులు కోపపడుతున్నారు అంటే, నీ పైన వారు నిన్ను మందలిస్తున్నారంటే నువ్వు సరిదిద్దబడవలసిన అవసరం ఉంది. నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోవలసిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, నేను అంటాను, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించటం ప్రారంభిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వింటున్నప్పుడు కూడా మన లోపాలు మనకి ఎదురుపడతాయి, మన లోపాలు మనకి తెలియపరచబడతాయి, మన లోపాలు మనకి దేవుడు గుచ్చి మనతో వాటిలో సరిదిద్దబడట కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే వాటిని నీవు సరిదిద్దుకోవడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు దేవునికి లేక ఇంటికి, నీ యజమానులకు, నీ తల్లిదండ్రులకు ప్రియమైన బిడ్డగా, నా కొడుకు, నా కూతురు ఒక ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదిగినప్పుడు, ఒక ఉన్నతమైన జీవిత విలువలను కలిగి ఉన్నప్పుడు వారు నిన్ను గూర్చి ఒక సాక్ష్యంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీవు అలాగ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, మన పై అధికారి దేవునికి కోపం లేకపోతే దేవుని దగ్గర మనం సరిదిద్దబడి ఆయనకి ఇష్టలుగా మలచబడాలి. రెండవదిగా నీతో మాట్లాడాను, ఒక కుటుంబంలో
కుటుంబ యజమానులైన తల్లిదండ్రులకు నీవు విధేయుడు అయిన బిడ్డగా మార్చబడాలి. మూడవదిగా మీకు తెలియపరుస్తున్నాను, మనము ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము చేస్తూ ఉంటాం. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా పై అధికారులు కొంతసార్లు కోపపడుతూ ఉంటారు. అన్ని కోపాలకు ఒకటే కారణం అని నేను చెప్పను, కానీ ఒకటి ఇది కూడా అవి ఉండొచ్చు. ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు కోపపడుతున్నారంటే, వారు మన మీద పెట్టిన బాధ్యతను, మనకు అప్పగించిన పనిని మనం నమ్మకముగా శ్రద్ధతో వాటిని చెయ్యకపోవడం ఒక కారణంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది చెప్పే కంప్లైంట్ లేక చూడండి ఇబ్బంది ఏమిటి అంటే, మేము పనికి పిలుస్తున్నామండి, ములుపు మేము యజమానుడు దగ్గర లేకపోయినా ఆ పని చాలా సక్రంగా చేసుకుంటూ పోయేవారు. ఇప్పుడేమో ఏదైనా పని అప్పగిస్తే, ఏదైనా పని చెప్పి వాళ్ళని పనిలో పెట్టుకుంటే, మేము కొద్దిగా ఒక కొన్ని నిమిషాలు పక్కకు తప్పుకుంటే ఎక్కడ ఉన్న పని అక్కడే ఉంటుందండి. పని చేసేవారు సరిగా చేయట్లేదు. ఏంటిది కారణం? ఎందుకు అయ్యారు, ఎందుకు ఇలా మారిపోయారు అంటే, దేవుని బిడ్డలారా, యజమానుడిని మోసం చేయుట కొరకు, లేక ఇంకా చెప్పాలంటే కష్టపడడానికి ఇష్టపడకుండా కొంతమంది యజమానుడిని మోసం చేస్తూ పని సరిగా మనకి ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా చేయకుండా ఉంటే, దేవుని బిడ్డలారా, ఇటువంటి వారికి నేనేమంటానంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏమిటి అంటే, ఆ వాక్యం, నీ కష్టార్జితము అని రాస్తుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుని బిడ్డలారా, నీవు కష్టపడిన కష్టార్జితము నువ్వు అనుభవించదవు అని దేవుని వాక్యం ఉంది. దానియేలు అహష్వేరోషు రాజు దగ్గర ఒక అధికారిగా ఉన్నాడు. ఎంత నమ్మకమైన తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు అధికారిగా నియమించబడ్డాడు ఒక దేశానికి. ఆయన ఎంత నమ్మకస్తుడిగా తన పని తాను నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, నిజమైన మనం నమ్మకమైన పనివారిగా మనం ఉండాలి. ఈ లోకంలో నమ్మకమైన వారిగా మనం పని చేయాలి. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే, ఇట్టి జీవితం కలిగి ఉండరు. దేవునికి భయపడేవాడు అయితే దేవుడు చూస్తున్నాడు, నేను నియమించబడిన పనిలో నేను నమ్మకమైన వాడిగా నేను పని చేయాలి, నాకు ఇవ్వబడిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాలి. ఈరోజు కొన్ని చూడండి, గవర్నమెంట్ ఆఫీసుల్లో, నేను అందరినీ వారు తప్పు చేస్తున్నారని భావం కాదు నాది. ఎక్కువగా కొన్ని హాస్పిటల్లో కొన్ని చూసినప్పుడు వారికి జీతం వస్తుంది, వారు జీతాన్ని పొందుకుంటూ ఉంటారు, కానీ ఆ జీతానికి తగినట్లుగా వారు పనిచేయరు. పోనీ కొంతమంది ఆ జీతం వస్తూ ఉంటుంది, అంటే ఆ జీతాన్ని తీసుకుంటూ ఉంటారు, నెల నెల వారికి ఆ వేతనం ఇవ్వబడుతూ ఉంటుంది, కానీ వాళ్ళు ఏమాత్రం పనిచేయరు. ముఖ్యంగా కొంతమంది ఒకళ్ళిద్దరు నేను టీచర్స్ని చూశాను, గవర్నమెంట్ టీచర్స్ను. వాళ్ళు పిల్లలకి ఎంతగా వాళ్ళు ఆ ఉద్యోగం రావడానికి చాలా కష్టపడతారు కదా. గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే 18 గంటలు చదివే వాళ్ళు ఉన్నారట. మంచిదే, అంత కష్టపడ్డావు, చదివావు, మంచి ఉద్యోగం వచ్చింది నీకు. మరి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ స్కూల్ పిల్లలకి నువ్వు చదువు చెప్పటంలో న్యాయం చేస్తున్నావా? వాళ్ళకి నువ్వు తీసుకుంటున్న జీతానికి తగినట్లుగా వారు కష్టపడి పాఠాలు చెప్తున్నారా అంటే కొంతమంది చెప్పొచ్చు, ఎక్కువ మంది చెప్పట్లేదేమో. కొన్ని హాస్పిటల్లో గవర్నమెంట్ లేక
కొన్ని హాస్పిటల్ని చూసినప్పుడు వాళ్ళ జీతాలు భత్యాలు వస్తూ ఉంటాయి. అయితే వాటికి వచ్చినట్టుగా వాటికి తగినట్లుగా వాళ్ళ పని ఉండదు. చాలా వాళ్ళ సమాధానం కూడా ఎలా ఉంటుందంటే చాలా రెక్లెస్గా ఉంటుంది. అండ్ ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అమ్మ ఈ బాధతో నలిగిపోతూ ఇబ్బంది పడుతూ వస్తుంటారు. ఈమె వైద్యుడికి లేక వైద్యులకు చూస్తే వాళ్ళకి ఏముండాలి, ముందు సహృదయం ఉండాలి, ప్రేమతో వారిని పలకరించాలని వారు నేర్చుకున్న దాంట్లోనే చెప్పబడుతుంది. కానీ చాలా యారగెంట్గా, చాలా అహంకార భావంతో మాట్లాడుతూ ఉంటారు. నేను చాలాసార్లు 2-3 సార్లు చూశాను. వెళ్ళి కూర్చో. దేవుని బిడ్డలారా, మనం నమ్మకమైన వారుగా ఉండాలి కదా, బైబిల్ చెప్తూ ఉంది. నమ్మకమైన పనివాడిగా మనం ఉండాలి కదా అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎవయా నీ పనిలో నీవు నమ్మకంగా లేకపోతే నీ ఎదురుగా నీ కింద వారు నిన్ను నీ ముందు చేతులు కట్టుకున్నా తర్వాత ఖచ్చితంగా నువ్వు చేసే పని గురించి మాట్లాడుకుంటారు. ఆయన ఉన్నాడండి, ఆయన ఏ పని చేయడు, టయానికి వస్తాడు, టయానికి వెళ్ళిపోతాడు. నీ కింద పని వాళ్ళే నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారా? నీ సాక్ష్యం ఏది అంటే మనం ఏమని చెప్పుకుంటాం, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నేను క్రీస్తులో నేను మారు మనసు పొందానండి. ఏది మారు మనసు? నమ్మకమైన పని మనం చేయలేనప్పుడు, సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేనప్పుడు ఏది నమ్మకమైన పని? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి కింద మనం పని చేస్తున్నప్పుడు తప్పకుండా యజమానుడి యొక్క మెప్పు కొరకు లేక మన మీద ఇవ్వబడిన బాధ్యతను మనం తీసుకుంటున్న జీతానికి తగినట్లుగా మనము నమ్మకమైన పనివారిగా మనం ఉండాలి అని వాక్యము ద్వారా మీతో ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 3 విషయాలు చెప్పాను కదా మీకు. మొదటిది ఏమిటండి? దేవుని దగ్గర మనం ఆయన కింద పనివారుగా మనం ఉన్నాం. అది దేవుడు మనకి ఇట్టి జీవితాన్ని, ఇట్టి జీవనాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే మనము లోబడి ఆయనకు విధేయులుగా ఉండాలి. రెండవదిగా మీకు చెప్పాను, కుటుంబంలో మనం నమ్మకమైన వారుగా ఉండాలి. మూడవది, సమాజంలో మనము నమ్మకమైన పనివారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు చూడండి, ఇందాక మనం చదివిన వాక్యంలో యజమానుడు మన మీద కోపపడ్డాడు. అదే యజమానుడు మనం ప్రశంసించే పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తాం. మనం చూడండి, ఎవరైతే నమ్మకమైన పని వాళ్ళు ఉంటారో వారికి మరికొన్ని బాధ్యతలు అప్పగించబడతాయి. వారికి మరికొన్ని ఉన్నతమైన స్థాయికి వారు వెళుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇట్టి నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నీవు అట్టి నమ్మకమైన బిడ్డగా నీవు సరిదిద్దబడి దేవుళ్ళ ముందు సాగాలని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. నిజమే, నీ కింద మేము ప్రభా నీ కోపాన్ని రేపేవారుగా కాక ప్రభా నీ హెచ్చరికలను, నీ గద్దింపునకు మేము లోబడి సరిదిద్దబడ్డానికి సహాయం చేయి. కుటుంబంలో ప్రభా తల్లిదండ్రులైనగా ఉన్న మా అధికారులుగా ఉన్న వారికి మేము లోబడి మా లోపాలను మేము గుర్తించి సరిదిద్దుకోవడానికి సహాయం చేయి. ప్రభా మేము చేస్తున్న ఉద్యోగాల్లో మా పై ఉన్న అధికారులకు మేము లోబడి మా జీవితాలు మేము సరిదిద్దుకుని నీకు దగ్గర మంచి సాక్ష్యాన్ని సమాజంలోనూ ప్రభా నీ దగ్గర గొప్ప సాక్ష్యాన్ని మేము పొందుకునే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.